ఎప్పు జెండా సమర వీరుల స్వరాజ జెండా అమర వీరుల ఐక్యపు జెండా సమర వీరుల స్వరాజ జెండా భారతీయుల భాగ్యపు జెండా భరత మాతకు ప్రాణపు జెండా భారతీయుల భాగ్యపు జెండా భరత మాతకు ప్రాణపు జెండా ఎగరాలి ఎగరాలి మన బాలి మన భారత జెండా ఎగరాలి త్రివర్ణ జెండా ఎగరాలి మన స్వరాజ జెండా ఎగరాలి 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 మన భారత జెండా ఎగరాలి త్రివర్ణ జెండా ఎగరాలి మన స్వరాజ జెండా ఎగరాలి శాంతిని చూపే తెల్లదనం పైరు పంటల పచ్చదనం శౌర్యం చూపే కషాయ వర్ణం ధర్మం తెలిపే అశోక చక్రం శౌర్యం చూపే కషాయ వర్ణం ధర్మం తెలిపే అశోక చక్రం ఎగరాలి ఎగరాలి మన భారత జెండా ఎగరాలి త్రివర్ణ జెండా ఎగరాలి మన స్వరాజ జెండా ఎగరాలి గాంధీ నెహ్రూ పటేల్ బోసు నేటి నాయకులు గెలిచిన జెండా 77th Republic Day, which is very important day to our country India. It also reminds the great leaders like Dr. Bhimrao Ramji Ambedkar. It also reminds the respect to others and work hard to be a better India. Let us promise to be a responsible citizen of India. Thank you for giving this golden opportunity. This is not a book of law. It is a promise that gives us equal rights. Our Indian Constitution has the fundamental rights and duties. And also our Indian Constitution was prepared by Dr. B.R. Ambedkar and some more freedom fighters. They went different countries for gathering the information about our Indian Constitution, how to prepare. Time was taken for preparing the Indian Constitution, 2 years, 11 months, 18 days for time taken for preparing Indian Constitutions. Our Indian Constitution has the fundamental rights is 6. Anybody come and say the 6 fundamental rights? Right to culture and education. आप सभी को मेरा नमस्कार। मेरा नाम सायश्री है। आज 26 जनवरी है। हम भारत का गणतंत्र दिवस मना रहे हैं। आप सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं। यह महान और गौरव का दिन है। इस दिन 1950 में देश का संविधान लागू हुआ। मैं अपने देश से बहुत प्यार करती हूँ। जय हिंद, जय भारत। सभी को धन्यवाद। అందరికీ ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ సమావేశాన్ని ముందుగా జరిపించినటువంటి మన కరెస్పాండెంట్ అయిన శ్రీమతి శృత సంగం సార్ గారికి, అదేవిధంగా అకాడమిక్ డైరెక్టర్ సార్ అయినటువంటి కె నరసింహాచార్ సార్ గారికి, అదేవిధంగా హెడ్ మాస్టర్ అయినటువంటి కె విశ్వనాథ్ సార్ గారికి, ఇన్ఛార్జ్ హెచ్ఎం అయినటువంటి గంగాధర్ సార్ గారికి, అదేవిధంగా ప్రైమరీ హెడ్ మిస్ అయినటువంటి పూలాసి మేడం గారికి, నాతోటి ఉపాధ్యాయులందరికీ మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి మనం ఈ గణతంత్ర దినోత్సవం అంటేనే మనకు తెలుసు, పూర్తి స్వేచ్ఛ కలిగినటువంటి రోజు.
నేను రెండే విషయాలే చెప్తా, చాలా కాన్సన్ట్రేషన్గా వినాలి. అదేవిధంగా ఇక్కడ నా యొక్క విద్యార్థి, మా పాఠశాల యొక్క విద్యార్థి ఇమ్రాన్ అయినటువంటి నేనైతే ఆ సార్ అన్నను ఆ బాబాని సంబోధిస్తా. ఆ ఇమ్రాన్ గారికి కూడా 77వ గణతంత్ర శుభాకాంక్షలు. నేను రెండే విషయాలే చెప్తా, నాకు ఓటు ఏది కోసము డాక్టర్ అంబేద్కర్ గారు ఇంకా మా 14 రోజులు దీనికోసం ఉండుకొని చాలా ప్రయత్నించి ఎన్ని రోజుల తర్వాత ఉంటుని మనకి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. మనకి దేశం ఏమి ఇచ్చింది అనేది అది ఇంపార్టెంట్ కాదు, మనం దేశానికి ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏది ఎదురెళ్ళి రాదు, మనమే ఎదురెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఉండుకొని దేశం కోసం ఏదో స్థితిలో ఏదో పరిస్థితిలో దేశం కోసం ఏదో చేయాలి. My name is Mokshita. I am studying UKG. Today is 26 January. Republic Day. Republic Day is January. Festival. I'm proud to be. I love. Country. Jai Bharat. In Jai Bharat. Thank you. Thank you. తండ్రి పేరు స్వాతంత్రం, నా ఇల్లు జైలు. నేను స్వేచ్ఛ మనిషిని, స్వేచ్ఛగా జీవిస్తాను మరియు చనిపోతాను. వచ్చేటప్పుడు నేను వీడియో తీసుకోవాలి. 8th class girls here and 8th class girls ఎక్కడ ఉన్నారు? పిల్లల మధ్యలో వేయండి, చైర్లన్నీ చైర్స్ తెచ్చుకుని పిల్లల మధ్యలో వేయండి. అక్కడక్కడ సైడ్ వచ్చేసి టీచర్స్ ఎవరు వద్దండి. అందరూ పిలుచుకోండి. ఈశ్వరన్ వలి my wishes to for this program our chief guest Mr. Imran Khan Sir Soldier. I salute by bowing my head for your service our country. Even of course you might be a student of this school and explain later. Secondly, our in-charge headmaster and our primary Mrs. Madam Bhuvneshwari Madam and all my respected teachers and all my
my dear honorable, my respected and my dear teachers and my dear students. Today we are going to celebrate 77th Republic Day. 6th January we are going to celebrate because of in history we are going to see the Indian regular flag. So hoisted on that day, 1930 January 26. So the shore of the Ravi River, Ravi Nadi, ఒక నది ఒడ్డున మన భారతదేశ రెగ్యులర్ ఫ్లాగ్ ని ఫస్ట్ టైం ఇండియాలో హోయిస్ట్ చేశారు. అందుకోసం జనవరి 26 ఈ ఒక రిపబ్లిక్ డేగా సెలబ్రేషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మన ఆనరబుల్ హెచ్ఎం సార్ చెప్పారు, కర్ణాటకకి సంబంధించిన సంగోళి రాయన్న మరియు నా ప్రియమైన విద్యార్థులకు అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనమందరము 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ జాతీయ పండుగను ప్రతి భారతీయుడు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ సొంత రాజ్యాంగం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన స్వయం కృషితో ఒక కమిటీని ముసాయిదా అనే కమిటీని సృష్టించి రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 13 నెలల 18 రోజుల సమయం పట్టింది. 26 జనవరి 1950న రాజ్యాంగం పూర్తిగా మన దేశంలో అమల్లోకి వచ్చింది.